గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము డాకర్ని ఒక లైనక్స్ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డాకర్ని ఒక లైనక్స్ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో లెట్స్ సీ ద డెమో. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక లైనక్స్ సర్వర్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు అమెజాన్ లైనక్స్లో ఒకవేళ మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే డాకర్ని అమెజాన్ కానీ, సెంటోస్ కానీ, రెడ్ హ్యాట్ కానీ, ఓకేనా. ఉబుంటూలో ఏంటంటే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అమెజాన్ లైనక్స్లో అనుకో ఎం కమాండ్ యూజ్ చేస్తాం. అదే ఉబుంటూలో అనుకో ఏపీటీ కమాండ్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం అమెజాన్ లైనక్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తున్నా. ఎలా? ఎం ఇన్స్టాల్ డాకర్ అని ఇవ్వండి. -y అంటే ఏంటంటే ఎస్ఆర్ ఆప్షన్ అడగదు, డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇక్కడ మనకు డాకర్ యొక్క వర్షన్ గురించి మనకి ఏమి ఇన్స్టాల్ అవుతుంది గురించి మనకు చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే డాకర్ 20 వర్షన్ అనేది 20.10.17-1 అనే వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. సో దాని యొక్క డిపెండెన్సీస్ కూడా మనకు ఇన్స్టాలేషన్ అనేది అయింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వర్షన్ ఎలా చెక్ చేసుకోవాలి? సో దానికోసం ఏంటంటే డాకర్ -y వర్షన్ అని ఇవ్వండి, చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే డాకర్ -y వర్షన్ అని ఇచ్చినప్పుడు నీకు డాకర్ యొక్క వర్షన్ అనేది మీకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక కమాండ్ రన్ చేస్తున్నాను ఇక్కడ, డాకర్ ఇమేజెస్ అని. డాకర్ ఇమేజెస్ అని ఇచ్చినప్పుడు మీకు ఒకవేళ ఇలా ఎర్రర్ వచ్చింది అనుకో, దీని మీనింగ్ ఏంటంటే ఈజ్ ద డాకర్ డీమాన్ రన్నింగ్. అంటే మీనింగ్ ఏంటంటే మీరు డాకర్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదు. ఓకేనా. డాకర్ అనేది ఇన్స్టాల్ చేస్తే సరిపోదు, డాకర్ను స్టార్ట్ కూడా చేయాలి. డాకర్ని స్టార్ట్ చేయాలి. అది ఎలా చేయాలంటే systemctl కమాండ్ యూజ్ చేసుకొని స్టేటస్ డాకర్ అని ఫస్ట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే డాకర్ అనే స్టేటస్ ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. ఓకేనా. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఏంటి మనకు డాకర్ వర్షన్ వస్తుంది కదా అంటే మీనింగ్ ఇన్స్టాల్ అయిపోయింది కదా అని. ఎస్, ఇన్స్టాల్ అయింది, బట్ స్టార్ట్ చేయలేదు. ఓకేనా. సో దానికోసం ఏంటి, systemctl స్టార్ట్ డాకర్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే మనకు డాకర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను స్టేటస్ చెక్ చేస్తున్నాను. స్టేటస్ చెక్ చేస్తే మీకు డాకర్ అనేది రన్నింగ్ స్టేట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డాకర్ యొక్క కమాండ్ రన్ చేస్తున్నా. ఏంటి, డాకర్ ఇమేజెస్ అని. ఇప్పుడు మనకు చూస్తే ఎటువంటి ఎర్రర్ అనేది రాలేదు. ఈవెన్ నేను ఒకవేళ డాకర్ -y వర్షన్ ఇస్తున్నాను, చూడండి, వర్షన్ గుడికే మీకు చూపిస్తుంది. ఓకేనా. ఇలా మనకు ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డీమాన్ రన్నింగ్ వర్క్ అవుతుందా లేదా అని ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే కనుక ఫస్ట్ డాకర్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. డాకర్ రన్ అవ్వకపోతే ఏంటంటే మీరు మాన్యువల్కి వెళ్ళి systemctl కమాండ్ యూజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. I will try to respond as soon as possible. Okay. Thanks for watching this video. We will see you next video.